ఈరోజు 11th మే రోజు మార్కెట్లో చాలా హెవీ సెల్లింగ్ అయితే జరిగింది అండ్ మార్కెట్ ఆల్మోస్ట్ 370 పాయింట్స్ అయితే కరెక్షన్ అయ్యింది. గోల్డ్ మీద ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చేసిన కామెంటు ఎంటైర్ ఇండియాలో ఒక కొత్త సంచలనానికి కంట్రవర్సీకి అయితే కేంద్రంగా మారింది. లాస్ట్ డే ప్రైమ్ మినిస్టర్ ఒక మీటింగ్లో గోల్డ్ కొనొద్దు అని చెప్పి ఒక పిలుపునైతే ఇచ్చారు. మరోవైపు ఫారెక్స్ రిజర్వ్స్ వాటి మీద కూడా తన యొక్క కామెంట్స్ అయితే చేశారు. ఇవన్నీ కూడా ఇండియన్ మార్కెట్ మీద చాలా ఇంపాక్ట్ అయితే చూపించాయి. అయితే ఇదే సమయంలో మనకి ఇంటర్నేషనల్లీ మరికొన్ని నెగిటివ్ న్యూసెస్ కూడా వచ్చాయి. ఇరాన్ యుఎస్ఏ మధ్య పీస్ టాక్స్ అనేది జరగదు, ఇరాన్కి యుఎస్ఏకి ఎటువంటి ఫైనల్ కన్క్లూజన్ అయితే రాలేదు. సో అది మార్కెట్ మీద క్రూడ్ ఆయిల్ మీద కొంతవరకు ఇంపాక్ట్ చూపించి గ్లోబలీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే పెరగడానికి కారణమైంది. గ్లోబల్ మార్కెట్స్ ఏషియన్ మార్కెట్లో మనకి కొంత ప్రెషర్ అయితే కనిపించింది. ఇవన్నీ కూడా ఓవరాల్గా ఈరోజు మన మార్కెట్ కొంతవరకు పడిపోవడానికి అయితే కారణమైంది. మనం కొన్ని కీ పాయింట్స్ గురించి మరొకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. ఈరోజు మార్కెట్ 300 పాయింట్స్ పైనే కరెక్షన్ అయింది. అయితే నాకు తెలిసి ఇది చాలా వరకు స్ట్రాంగ్ మార్కెట్నే ఇండికేట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటే నిఫ్టీ 500 పాయింట్ల నుంచి 1000 పాయింట్లు పడిపోవాలి, కానీ అలా జరగలేదు. సో మన మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఎస్, మనకి చాలా కీ ఇష్యూస్ తర్వాత ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూ డేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ కారణంని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అయితే నిన్న మన యొక్క లైవ్ సెషన్లో నేను చాలా క్లియర్గా చెప్పాను, 23,800 చాలా స్ట్రాంగెస్ట్ సపోర్టివ్గా ఉంటుంది, 24,500 అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా ఉండబోతుంది అని చెప్పడం జరిగింది. ఈరోజు నిఫ్టీ ఆల్మోస్ట్ 23,800కి క్రాస్ చేసే ప్రయత్నం చాలా వరకు చేసి అక్కడ ఫెయిల్ అయ్యి చివరికి 23,800 ఆ సరౌండింగ్ ప్రైస్లో అయితే సెటిల్ అయింది. మరోవైపు గోల్డ్ కొనొద్దు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ పిలుపునిచ్చారు కాబట్టి ఈరోజు ఆల్మోస్ట్ అన్ని గోల్డ్ షేర్స్ అయితే నెగిటివ్లో ట్రేడ్ అయ్యాయి. కొన్ని 6%, కొన్ని 12% వరకు కూడా కరెక్షన్ అయ్యాయి. మరోవైపు జ్యువెలరీ షాప్స్, జ్యువెలరీ అసోసియేషన్ ప్రైమ్ మినిస్టర్తో కలవడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం. సో ఇవన్నీ కూడా ఈరోజు మార్కెట్లో జరుగుతున్న కొన్ని కీ అప్డేట్స్. నిన్న లైవ్ సెషన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను షేర్ చేశాను. ఒకటి మార్కెట్ సంబంధించి, గోల్డ్ సిల్వర్ సంబంధించి అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ సంబంధించి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. నా వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను, మనకి డేటా పాయింట్స్ వస్తేనే మనం ఏదైనా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ గోల్డ్ సిల్వర్లో బై కాల్ ఇప్పుడు మనం ఇవ్వలేము. ఎవరైతే ఇదివరకు హోల్డ్ చేశారో వాళ్ళు అలా హోల్డ్ చేసుకోవచ్చు, కానీ కొత్తగా ఎటువంటి డెసిషన్ అయితే మనం తీసుకోకూడదు అని చెప్పి నేను లైవ్ సెషన్లో చెప్పాను. మన లైవ్ సెషన్ అయిన తర్వాత చాలా కీ అప్డేట్స్ అయితే మనకు వచ్చాయి. చాలామంది ఎప్పటికప్పుడు కాంటాక్ట్ చేసో లేదా ఎప్పుడు పడితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తామా లేదా ఏదో ఒక డీల్ తీసుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తారు. మనకి డేటా పాయింట్స్ కరెక్ట్గా ఉండాలి, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే మనం మోస్ట్ సక్సెస్ఫుల్ అనాలిసిస్ అయితే ఇవ్వగలం. నిన్న మిడ్ నైట్ కూడా నేను ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే మన వాట్సాప్ ఛానల్లో కానీ గ్రూప్లో అయితే షేర్ చేశాను. రేపు మార్నింగ్ మార్కెట్ 300 పాయింట్ల నుంచి 500 పాయింట్ల వరకు పడిపోతుందని చెప్పి నిన్న మిడ్ నైట్ నేను షేర్ చేశాను. సో ఆ టైం మనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే అనిపిస్తే మనం చెప్పగలం, తెలియనప్పుడు మనం చెప్పలేం. అక్కడ రిలేటెడ్ డేటా మనకి చాలా ఇంపార్టెంట్. ఆ డేటా పాయింట్స్ అన్ని మనం చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను 1-10 సార్లు మీకు చెప్పాను. అనాలిసిస్ అనేది సరైన డేటా పాయింట్స్ బేస్డ్గానే మనం తీసుకోవాలి. వాట్ మే బి ద థింగ్, ఈ వీక్ మనకి చాలా చాలా క్రూషియల్ డేటా పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి ఫర్దర్గా యూఎస్ఏ ఇన్ఫ్లేషన్స్, ట్రంప్ చైనా పర్యటన తర్వాత ఇతర కారణాలు కూడా చాలా వరకు మార్కెట్ని డిసైడ్ చేస్తాయి. సో మార్కెట్ చాలా వాలటైల్గా ఉండబోతూ ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి లేదా ట్రేడింగ్ అయితే చేయాలి. సో మార్కెట్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకి మరొకసారి వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ వెబ్సైట్. మా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మార్కెట్ సంబంధించి అండ్ ట్రెండ్స్ సంబంధించి మోస్ట్ జెన్యూన్ అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అయితే